అందరికీ నమస్కారం. ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల రగడ మరోసారి రాజుకుంది. నిన్న జనసేన పార్టీకి సంబంధించి మనకి బైపాస్లో కూడా బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో వారు డీలిమిటేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ మీద అటు నెల్లూరు జిల్లాలో ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించి లీడర్స్ ఉన్నారో ఆ ప్రోటోకాల్ ప్రకారం కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఫ్లెక్సీలు అంటే మ్యాక్సిమం ఈరోజు రేపు ప్రోగ్రామ్ అంటే ముందు రోజున ఎర్లీ మార్నింగ్ కట్టుకుంటారు. అదేవిధంగా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నైట్ ఎర్లీగా అయిపోతే నైట్ తీస్తారు, లేదంటే తర్వాత రోజు కూడా వారు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వారు ఫ్లెక్సీలు రిమూవ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు మరి మనకి మున్సిపల్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే మనకి డివైడర్లకి మధ్యలో బోర్డులు ఉంటాయి, లైటింగ్ బోర్డులు, వాటి వరకు కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ఆ లైటింగ్ బోర్డు దగ్గర ఫ్లెక్సీ చేయాలంటే కొంత చలానా కట్టాలి, కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అమౌంట్ కట్టాల్సినటువంటి పరిస్థితి. దానికి ముందు వీళ్ళు కర్రతోటి గనక ఫ్లెక్సీ గనక బాధితే అది పొలిటికల్ ఫ్లెక్సీ అనమాట. పొలిటికల్ ఫ్లెక్సీలు ఎక్కడ కూడా సైన్ బోర్డులో అక్కడ ఉన్నటువంటి బోర్డుల్లో వేయరు. పొలిటికల్ ఫ్లెక్సీలు అన్నీ కూడా ముందు కర్రల బాధేదను వాటికి నిలువుగా కూడా కట్టేటువంటి పరిస్థితి. మధ్య మధ్యలో జంక్షన్ల దగ్గర సైడ్ పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. అయితే నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే ఒంగోలులో ఫ్లెక్సీలు తొలగించడం రాజకీయంగా చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం కొంత ఆలస్యం కావటం, అక్కడ ఎమోషనల్గా లోకల్గా ఉన్నటువంటి ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందో బాలినేనికి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించే క్రమంలో మాట్లాడే క్రమంలో కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి. ఇదే అదునుగా చూసినటువంటి మరి ఒంగోలులో ఎవరైతే ఈ ఫ్లెక్సీ కాంట్రాక్టులు తీసుకున్నారో వాళ్ళు ఆ ఫ్లెక్సీలు మొత్తం ఆటోలోకి మరి తరలించడం జరిగింది. దీన్ని అడ్డుకునే పని అయితే లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు తెలిసి వారు అక్కడికి వెళ్ళి నిలదీసినటువంటి పరిస్థితి. అయితే ఆ ఫ్లెక్సీ నిర్వాహకుడు లేకుండా అక్కడ కొంతమంది ఉండటంతో వారంతా కూడా గట్టిగా నిలదీయటం జరిగింది. ఇది రాజకీయంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వరవడిని మరి ఆయన వేవును చూసి తట్టుకోలేక కొంతమంది లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఫ్లెక్సీలు తొలగించి వారు అమితానందం పొందుతున్నారని రాజకీయంగా ఒంగోలులో చర్చ నడిచినటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మ్యాక్సిమం ఆ రోజు నైట్ ఉన్నారు. అదేవిధంగా తర్వాత రోజు రాత్రి మరి ఒంగోలులోనే ఉండి తెల్లారి ఆయన మిగతా కార్యక్రమాల్లో కూడా బిజీగా బయలుదేరటం జరిగింది. రాజకీయంగా కూడా ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీలు ఎప్పుడు కట్టినా కూడా వివాదమే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఫ్లెక్సీలు కనుక ఏర్పాటు చేస్తే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది తమ ఉనికిని కాపాడుకునేందుకు కూడా కొన్ని మీడియాలకు కూడా మరి కార్పొరేషన్ పరిధిలో ఒక మీడియానో ఏదో ఉంది, ప్రౌడ్ మీడియానో ఏదో వాళ్ళకి ఆ ఫ్లెక్సీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఇదే ప్రౌడ్ మీడియా కాంట్రాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారంలో మరి టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇదే ప్రౌడ్ మీడియా వాడు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఫ్లెక్సీలు తీసేస్తే వారు ఒకరికొకరు కూడా ఎమోషనల్ అయి కొట్టుకునేదాకా పోయిందని మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా ఫ్లెక్సీలు రగడ రోజు రోజుకి ఒంగోలులో శృతి మించుతుందని ఇప్పటికైనా సక్రమంగా పనిచేసుకునేటువంటి ఫ్లెక్సీ యజమానులను పిలిపించి వారిలో ఒకరు గనక కాంట్రాక్ట్ ఇస్తే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ఫ్లెక్సీలు తొలగింపులు అదేవిధంగా ఫ్లెక్సీలు అడ్డుకునే విధానాలు ఇవన్నీ కూడా చెక్ పడతాయని వారు ఫ్లెక్సీ యూనియన్ సభ్యులైతే ఒకవైపు మొరబెట్టుకుంటా ఉన్నారు. అయితే ఇది ఫైనల్ ఎప్పుడు ముడిపడుతుందా? ఈ ఫ్లెక్సీ వివాదాలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా ఈ ఫ్లెక్సీ వివాదాలు వస్తానే ఉంటున్నాయని కూడా మరి జనసేన పార్టీ నాయకులు అయితే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడు. మరి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి బాలినేని ఫ్లెక్సీలు మరి తొలగింపుకు సంబంధించి మీరు స్పష్టమైనటువంటి కామెంట్ చేయండి. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరి కొంత ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఆ ఫ్లెక్సీలు తొలగింపు దగ్గరకు పోయి మరి అడ్డుకోవడం జరిగింది. ఇది మంచి సంస్కృతి కాదని వారు కూడా గట్టిగా అక్కడ ఆటోలో వేసినటువంటి ఫ్లెక్సీల దగ్గర కూడా గోల్ చేయడం జరిగింది. ఏదేమైనా ఒక 7 సార్లు పోటీ చేసినటువంటి 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మాత్రమే ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. అలాంటి లీడర్ ఫ్లెక్సీలు మరి గంటల వ్యవధుల్లోనే ఆయన మరి మీటింగ్ నుంచి బయటికి వచ్చి దాటక ముందునే ఫ్లెక్సీలు తొలగించడం కూడా రాజకీయంగా ఒంగోలులో చర్చ నడిచింది. దీనిపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత గురుగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.